దట్స్ గ్రేట్ Yes. యాక్చువల్లీ. వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 8 సంవత్సరాలు Mm. అసలు మీ జర్నీ ఈ 8 ఇయర్స్లో ఎలా ఉంది ఒక్కసారి మన వ్యూవర్స్ కోసం? ఆ జాబ్ నుంచి నన్ను నేను క్యాన్సర్ తర్వాత ఒక క్యాన్సర్ కోచ్గా, ఒక న్యూట్రిషనిస్ట్గా, వాట్ ఎవర్, ఒక స్పిరిచువల్ హీలర్గా నన్ను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటే ఫస్ట్ యాక్సెప్టెన్స్ ఉండాలి మనకి బయట ఎస్ కదా. ఆ యాక్సెప్టెన్స్ ఇచ్చినందుకు అందరికీ అసలు ఏం చేసినా యూ డిజర్వ్ ఇట్ అక్క. యాక్చువల్లీ అది మీతోనే సాధ్యం అయ్యింది, ఎందుకంటే థ్యాంక్ యూ. అట్లా అయ్యేలా చేసుకున్నారు. ఎస్. సో అది ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్. రెండోది ఏంటంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆఫ్ కోర్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆ ఫేజ్ ఒకటైతే జస్ట్ ఒక 2 years, దాని తర్వాత మిగతాదంతా నేను అచీవ్ చేసినవి చాలా ఉన్నాయి. ఓకే, నా హైజే ఎక్కువ ఉన్నాయి, నా Soft అచీవ్మెంట్స్ వచ్చిన తర్వాత అందరికీ నేను చెప్పేది ఏంటంటే క్యాన్సర్ రాక ముందు కంటే కూడా క్యాన్సర్ వచ్చి ఇప్పుడు ఐఎమ్ ఎ బెటర్ పర్సన్ అన్ని రకాలుగా, హెల్త్ వైజ్, పర్సనాలిటీ వైజ్, నా ఆలోచనల పరంగా చూసుకున్నా, నా ధైర్యం చూసుకున్నా, ఏది చూసుకున్నా ఒకప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఐఎమ్ ది బెస్ట్ అండ్ బెటర్ నాకు నేనే. ఓకే, ఐఎమ్ మోర్ బెటర్ నౌ అనమాట. అంటే కంప్లీట్ రీఫార్మేషన్ అనొచ్చు, నా మీద నేను వర్క్ చేసుకోవడం అనొచ్చు, ఇవన్నీ చేయగలిగాను కాబట్టి ఈ రోజుకి అంటే నన్ను బాగా క్లోజ్గా చూసిన వాళ్ళందరూ అంటారు, నువ్వు ఇంతకు ముందులాగా అసలు లేనే లేవు, యువర్ మచ్ బెటర్, ఫా బెటర్ అని. నా హస్బెండ్ కూడా అదే అంటారు.